యాక్చువల్‌గా మన పిల్లలు పుట్టిన తర్వాత సుమతి గారు, ఒక స్పెషల్ నీడ్స్ చైల్డ్, ఒక స్పెషల్ చైల్డ్ అని మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మదర్ చాలా 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 భయంకరమైన దుఃఖానికి లోనవుతదనమాట. తనకసలు లైఫ్ అంతా ఎండ్ అయిపోయినట్టుగా కనిపిస్తది. ఆ సిట్యుయేషన్‌లో. అసలు ఎటువంటి హోప్ ఉండదు. తన లైఫ్ మీద హోప్ ఉండదు. పిల్లల లైఫ్ మీద హోప్ ఉండదు. చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. చాలా ఫియర్ ఉంటది. అసలు ఫ్యూచర్‌లో ఎవరన్నా చూసుకుంటారా? ఎవరన్నా ఎలా చూసుకుంటారు? అసలు తనంతట తను జాగ్రత్తగా బ్రతకగలుగుతాడా? ఇండిపెండెంట్ లివింగ్‌కి తనసలు రాగలుగుతాడా? లేదా? ఇలాంటి క్వెషన్స్ ఎన్నో ఉంటాయి. సో, అది ఏమవుతుందంటే మదర్స్ యొక్క మెంటల్ హెల్త్ ని చాలా హ్యాంపర్ చేస్తది. ఏవైతే మెంటల్ ఇష్యూస్ నేను ఫేస్ చేశానో అవే ఇష్యూస్ మిగతా తల్లులు కూడా ఫేస్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఆ మదర్ ఫేస్ చేసే ఆ ట్రామా ఏదైతే ఉందో, ఆ హెల్ప్లెస్నెస్ ఏదైతే ఉందో అది అసలు ఎవరు అడ్రస్ చేయరండి. ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఒక మదర్ వల్ల చైల్డ్ ఇంప్రూవ్ అయ్యాడు అంటే ఒప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఇండియన్ పేరెంట్స్ లో కొంచెం మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ లెవెల్స్ లో ఉన్నప్పుడు ఒక మదర్ అండి అసలు ఇంక ఏది కొనుక్కోదు తెలుసా తను. నేను హ్మ్. అంతే. ఏదన్నా కొనుక్కునే ముందు ఒకటికి 10 సార్లు అయితే ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఇది మన పిల్లడికి ఏమన్నా యూజ్ అవుతదా? ఇప్పుడు నేను ఇది ఖర్చు పెట్టడం అవసరమా? డబ్బులు లేక పిల్లలకి థెరపీస్ ఇప్పించలేని కండిషన్ ఒకటి. అవును. డబ్బులున్నా కూడా వాళ్ళున్న ఏరియాస్‌లో థెరప్యూటిక్ కేర్ ఆ! అనేది దొరకని సందర్భాలు కొన్ని. అంటే అవును. అవును. రిసోర్సెస్ అనేవి అవైలబుల్‌గా లేక లేవు. హ్మ్. ఇంకొకటి, వెంటనే ఇంకో చైల్డ్ చిన్నోడో, లేకపోతే తినకన్నా పెద్దోడో ఉన్నాడనుకోండి, సిబ్లింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ కేర్ తీసుకుంటూ, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ, ఇంట్లో పెద్దవాళ్ళు, ఇన్‌లాస్, పేరెంట్స్ ఉంటే వాళ్ళకన్నీ చూసుకుంటూ, ఈ మదర్ హెల్త్ తనని తాను కొంచెం చూసుకుంటూ, చైల్డ్‌ని బయటకి తీసుకెళ్ళి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్ళి రావడానికి కూడా అవ్వదండి. అంత అవును. ఫీజిబుల్‌గా ఉండదు.